నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. అయింది, అయిపోయింది. ఇప్పటిదాకా ఎంత కేర్ఫుల్గా ఉన్నా పాపం సారు వారి సోషల్ మీడియా ఓవర్ యాక్షన్తో అక్కడ కూడా కోపం వచ్చేసింది. ఎంత దాకా అంటే వాళ్ళ సంగతి చూడండి అనేదాకా. అవును, ఈనాళ్ళు జగన్ ఎటు ఉన్నా కానీ అటే ఉన్నట్లుగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన లైజనింగ్ అంతా ఒక్క ఎపిసోడ్తో పోయేలా ఉంది. బీజేపీతో జగనన్న స్నేహం అందరికీ తెలిసిందే. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా జగన్ తన మాట వినేలా చేసుకుందనే చెప్పాలి. 2019 నుంచి 24 వరకు అయ్యవారి వ్యవహారాలని బీజేపీ చూసి చూడనట్లు ఉన్నా ఆ తర్వాత ప్రజల మూడు బట్టి టీడీపీ వైపు చూసింది. చివరకు ఎన్డీఏ కూటమి ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించింది. అయినా జగన్ను పూర్తిగా వదిలేయడానికి కొందరు కమలనాథులు సిద్ధంగా లేరని టాక్. ఎందుకంటే సార్ దగ్గర కొందరు ఎంపీలు ఉన్నారు. వారు ఎప్పుడో అప్పుడు అవసరం కావచ్చు, అందుకే అలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. కావలసిన కేసులు నెత్తి మీద ఉన్నాయి కాబట్టే జగన్ కూడా బీజేపీతో కయ్యం పెట్టుకోరు. పైగా విమర్శ చేయాల్సినప్పుడు కూడా కాంగ్రెస్ మీద చేస్తారు, మళ్ళీ టీడీపీ మీద చేస్తారు, కానీ బీజేపీని పొరపాటును కూడా టచ్ చేయరు. అలాంటిది ఇండిగో ఎపిసోడ్లో కథ అడ్డం తిరిగింది. అర్నబ్ యాక్షన్కు వైసీపీ సోషల్ మీడియా ఓవర్ యాక్షన్ తోడింది. సమస్య కేంద్రం దగ్గర ఉన్న సంగతి మర్చిపోయి రామ్మోహన్ నాయుడును అర్నబ్ టార్గెట్ చేయడం, లోకేష్ను ఏదో అన్నాడని దాన్ని వైరల్ చేయడం, ఇవన్నీ చివరకు వైసీపీ ఒత్తిని వెలిగించేశాయి. అసలు ఇంత రచ్చ ఎందుకని ఆరాధిస్తే వైసీపీ సోషల్ మీడియా చేసిన వ్యవహారం ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. చివరకు వైసీపీ సోషల్ మీడియాకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ఆయన చెప్పేదాకా పరిస్థితి వెళ్ళింది. దీంతో జగన్పై మోదీ ఆగ్రహించినట్టు సమాచారం. అదే జరిగితే ఇక జగన్కు మరి శంకరాభరణం అనుకోవడంలో సందేహం లేదు. రైట్, ఇదే అంశంపై మన ఇవాల్టి డిబేట్ మనతో పాటు ఉన్నారు నాగేంద్ర కుమార్ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే సార్. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్, ఇద్దరికి నమస్తే సార్. ముందుగా మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, ఏంటి నరేంద్ర మోడీ సీరియస్ అయ్యేదాకా తెచ్చుకున్నారు సోషల్ మీడియా వ్యవహారంతో, ఇంకా తగ్గుతారా లే తగ్గేదే లేదంటారా? అప్పటికే మీసాలు తిప్పుతున్నారు మీరు అప్పుడే లైవ్లో. అందరికీ నమస్కారం. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీతో పాటు మీరు చెప్పినట్టు మేము నరేంద్ర మోడీ గారిని అడిగి పార్టీ పెట్టలేదండి. నరేంద్ర మోడీ గారు కనుసన్నుల్లో మెలగాలని మేము పార్టీ నడుపుకోలే. నరేంద్ర మోడీ గారు కూడా మా దగ్గరికి రాయబారం పంపించినారు. ఏమని? పొత్తు పెట్టుకుందామని 2024లో. జగన్మోహన్ రెడ్డి గారు మేము సింగిల్ గానే పోటీ చేస్తాం, సింగిల్ గానే అధికారంలోకి వస్తాం, సింగిల్ గానే మేము తగ్గుతాం, ఎప్పుడు మేము పోటీ పెట్టుకోవాలనుకోలే, పోటీ పెడతాం అనుకోలే, పోటీ పెట్టం కూడా అని చెప్పినటువంటి ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, మీరేందో వాళ్ళు భయపడించాను, వీళ్ళు భయపడించాను, వాళ్ళు భయపడితే అయిపోయా శంకరగిరి మన్యాలు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఢిల్లీని శాసించినటువంటి, ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ పెట్టుకొని, ఢిల్లీలో గవర్నమెంట్ పెట్టుకొని శాసించినటువంటి సోనియా గాంధీ గారు లాంటితోనే తగిలినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే చెప్పినారంటే, మీరు మాకు పోటీ వస్తున్నారు, మాకు పోటీ తగిలితే నిన్ను జైల్లో పెట్టిస్తాం, నేను జైల్లో పెట్టించాలా, లేక నీ కేంద్రంలో మంత్రి కావాలన్నా, కొద్ది రోజులు ఓపిక పడితే సీఎం పదవి ఇవ్వాలన్న ఆట సోనియా గాంధీ గారు చెప్పినట్టు స్వయంగా నాతోనే జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్లో చెప్పినారు ఒకసారి. అంటే అలాంటి వ్యక్తులు కూడా వాళ్ళు మీరేదో ప్రలోభాలు పెడితే మీకు లొంగుతామనే ఆలోచనలో లేను నేను. మా నాన్నగారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేపడతానని చెప్పిన తర్వాత, వాళ్ళు ఓదార్పు యాత్ర చూసిన తర్వాత భరించలేక వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కుమ్మకై లోపల పెట్టించిన తర్వాత భయపడకుండా 16 నెలలు జైల్లో పెడితే జైల్లో నుండి నవ్వుకుంటూ వచ్చి జనం దగ్గరికి వెళ్ళి జనంతో మెప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారు. కానీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేశానో, సోనియా గాంధీ గారు సపోర్ట్ చేశానో, వీళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా సపోర్ట్ చేశానో, దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎం గా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను, వీళ్ళు చేతగాని కార్యక్రమాలను రెండు కలిపి చూపించినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎక్కడో మనింటది. నిన్న చూసినాం కదా, విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని స్వయంగా జాతీయ మీడియా కడిగి పారేసింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి సాక్షినో లేక ఇంకో పేపరో ఇంకో టీవీనో ఇచ్చినటువంటి ఆరోపణ కాదు అది. అక్కడ జాతీయ మీడియానే వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా. జాతీయ మీడియా అంటే పెద్ద గొప్ప సార్, మీరు చెప్పండి. జాతీయ మీడియా అంటే పెద్ద గొప్ప. ఇప్పుడు ప్రాంతీయం అంటే మనం ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళమే కదా. జాతీయం అంటే దేశం మొత్తం అంతా చూస్తారు కదా. దేశం మొత్తం అంతా చూసేటప్పుడు వాళ్ళకి డ్యామేజే కదా. ఆ డ్యామేజ్ అనేది అంటే నరేంద్ర మోడీ గారు పిఎం ఎట్లా అయ్యారు సార్? అందరూ అంత ప్రాంతీయంలో అంత ఎంపీలంతా కలిస్తేనే కదా పిఎం అయింది. అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీలంతా కలుస్తారు. ఎంపీలంతా రాష్ట్రాలకు అంత వాల్యూ ఉంది కదా సార్. ఇప్పుడు
రాష్ట్రంలో కేంద్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మోహన్ రెడ్డి, నేను కేంద్రంలో అడిగేది 10 ఏంటంటే జాతీయ చెప్తా మీడియా చెప్తా జాతీయ దానికే మీడియా అంటే దానికే నేను చెప్తున్నా. అంత గొప్ప ఏంటి అంటాను జాతీయ మీడియాకి. ఇప్పుడు మీరు చెప్పేదానికి చెప్తాను, ఎట్లా ప్రధానమంత్రి అయినాడు అనే దానికి నేను అదే చెప్తాను. చెప్తున్నా నేను. ఆయన కూడా ప్రధాని ఎట్టాడు, అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు కలిస్తేనే ఆయన ప్రధాని అయ్యాడు, అంతే కదా. రాష్ట్రాలను తీసేయాల్సిన అవసరం లేదు, ప్రాంతీయ వాల్యూ దానికి కూడా ఉంది కదా అంటా నేను. ఓకేనా, మీరు ఇంకోటి అర్థమైందా నా బాధ? అర్థం చేసుకో. అది మీరు జాతీయ మీడియా ఆయన ఇంకోటి- గొప్ప అంటే ఒప్పుకోను నేను. అది రైట్, చెప్పండి. మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి, తర్వాత మాట్లాడదాం. రైట్, ఓకే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన ఎన్నికల పోటీ చేసే టయానికి ఆల్రెడీ 3 టర్ములు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏకదాటిగా 3 టర్ములు ముఖ్యమంత్రి అయినప్పుడు జనం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనం నరేంద్ర మోడీ గారి కల్లా చూస్తారు. ఏం మంచి పని చేసినాడా, మంచి పని చేసింటేనే ఈయన 3 సార్లు గెలిపించింటారు కదా, అరే ఇది మంచి లీడర్ ఉన్నట్టున్నాడని జనం భావిస్తారు. ఆ భావించినటువంటి తరుణంలోనే భారతదేశంలో 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు భాగస్వామ్య పార్టీలన్నీ కలుపుకునే అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళకి సంబంధించిన 2G స్కామ్ కు సంబంధించి లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు తెలంగాణ, తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, రాజా గారు కానీ వాళ్ళ కనుమలు గారు కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఈ ఆరోపణ వాస్తవమా కాదనేది ఆరోపణ మళ్ళీ తేలిపోయింది. కానీ ఆ ఆరోపణను నెత్తికెత్తుకొని బాగా దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలు చూపించినాయి, రాష్ట్ర మీడియాలు కాదు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలు చూపించినాయి. కాబట్టి ఆ జాతీయ మీడియా ప్రభావం అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద పడడం వల్ల, ఈయన ఎక్స్పోజ్ చేయడం వల్ల, రెండు కలపడం వల్ల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏం జాతీయ నాయకులు కాదు, జాతీయ స్థాయిలో గుర్తింపైనటువంటి వ్యక్తి కాదు. అప్పటికే కేవలం రాష్ట్రానికి సంబంధించిన నా జాతీయ పార్టీకి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, అంతేగాని ఆయన దృష్టి ఏమైనా దేశవ్యాప్తంగా వేరే. అప్పుడు ఉన్నటువంటి మీడియాలు, అప్పుడు చేసుకున్నటువంటి సహకారము, అప్పుడున్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. అదే 99లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2004కు వచ్చేటప్పటికి అదే బీజేపీని తిట్టి వీళ్ళతో మేము కలిసి నాశనం అయిపోయినా, మా పార్టీ ఇక మీద ఎప్పుడు మేము కలిసామని చెప్పినటువంటి అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4లో వాళ్ళతో పోటీ పెట్టుకోలే, మళ్ళీ 9లో పెట్టుకోలే, మళ్ళీ 14కు వచ్చేటప్పటికి వీళ్ళకు ఉన్నటువంటి సానుభూతిని చూసుకొని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకతను చూసుకొని రెండు కలిపి పొత్తు పెట్టుకుంటే, ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్, వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ రెండు కలిసే ఈ రాష్ట్రంలో రావడానికి అవకాశం ఏర్పడింది. అది నేను జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా సపోర్ట్ కాదు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ బట్టి, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరిస్థితులు బట్టి, జాతీయ స్థాయిలో వాళ్ళు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి వీళ్ళకి వచ్చే అవకాశం ఏర్పడింది తప్ప, ఈయన ఒక ప్రాంతీయ మీడియాను లేక జాతీయ మీడియాను చూపినంత మాత్రాన్ని అధికారంలోకి వచ్చినారని కాదు నేను చెప్పేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో మీడియా నిన్ను ఆ స్థాయిలో విమర్శ చేసినప్పుడు, ఆ విమర్శలు అది కేంద్రానికి, దేశ ప్రజలందరికీ వర్తిస్తుంది. కాబట్టి దేశ ప్రజలకు వర్తించేటప్పుడు నరేంద్ర మోడీ గారికి చురుకు తగిలితే భరించలేడు. కాబట్టి ఆ భరించలేని బాధలో భాగంగానే ఈ మాట నిండొచ్చున్నాం. అదేం నేను వినలేదు, మీరు చెప్తాంటే నేను వింటున్నా. ఆ బాధలో భాగంగా వాళ్ళని కూడా ఒకసారి చూడండి అబ్బా, మనం చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించే స్థాయికి, దేశవ్యాప్తంగా ఎత్తి చూపించే స్థాయికి వచ్చినట్టుంది, చూడండి అన్నారేమో. మరి నేనైతే చూడలేదు, మీరు అంటుంటే నేను వింటున్నా. కానీ ఎవరు ఎన్ని చూడాలనుకున్నా, ఎవరు ఎన్ని చేయాలనుకున్నా, ఎవరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని బాలు గోడకేసి కొడితే ఎట్లా వచ్చిందో ఆ ఫోర్స్తో వస్తాడని స్వయంగా నరేంద్ర మోడీ గారికి తెలుసు. నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రి అయినప్పుడే పోయి వీళ్ళందరూ కలిసి, సార్ మళ్ళీ ఒకసారి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, అరెస్ట్ చేద్దామని చెప్పి అడిగితే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆషామాషి లీడర్ కాదు, కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారిని తగిలి ఎదిరించి అతను నిలబడినటువంటి మగాడు, వాంతి మనకెందుకు వదిలిపెట్టి అని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆషామాషిగా తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు నడుచుకునే పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నా రాష్ట్రంలో నేను చేయాలా, నాకెందుకు ఈ అవతారాలన్నీ ఊరుకున్నాడు. ఆయన తలుచుకుంటే తెలంగాణలో శాసించగలడు, కర్ణాటకలో పోతాడు, ఒరిస్సాలో, తమిళనాడులో, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఆయనకు కూడా ఉంది అంత కెపాసిటీ, డ్యామేజ్ చేసే కెపాసిటీ. కానీ మనకెందుకు మంచం ఉన్నంత కాళ్ళు దాంచుకుందాం అనేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అనవసరమైన గీక్కుంటా, అనవసరమైన వాళ్ళతో వీళ్ళతో లొల్లి పెట్టుకుంటా పోలే. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కూడా నడుచుకోవాలా. రైట్. నాగేంద్ర కుమార్ గారు విన్నారా కదా సార్, మోహన్ రెడ్డి గారి మాటల్లో వింటుంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు, మా స్టైల్ మాది, జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడిన అవసరం లేదు అంటున్నారు. కానీ సోషల్ మీడియా మీద అయితే దృష్టి పెట్టారు పైనుంచి అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అనిపిస్తుంది. ఏమంటారు సార్, కొంచెం మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అట్లాగే ప్యానల్ మోహన్ రెడ్డి గారు కూడా నమస్కారం. పరనింద, ఆత్మస్తుతి వాళ్ళకున్న ఎజెండా, ఇది మనకు ఇప్పుడు శాశ్వతంగా తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేస్తే
అదే ప్రజలు నువ్వు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పనికిరావాలని 11 సీట్లు పరిమితం చేశారు. 11 సీట్లు అంటే ప్రతిపక్ష హోదా కూడా నీకు అర్హత లేదు అని పరిమితం చేసిన పరిస్థితి. అది గమనిస్తాను, ప్రజలు గమనించారు. మనం ఎంత చెప్పుకున్నా, మన చేతగానితనాన్ని ఎంత కప్పిపుచ్చుకుందాం అనుకున్నా అది ప్రజల దృష్టిలో ఉంది. అది మనం చెప్పినా చెప్పకపోయినా ప్రజలు గమనించారు. ఇంకొకటి ఏదైతే ఉందో, ఈరోజు జాతీయ నాయకుడు ఏదైతే మోడీ గారు ఉన్నారో, ఆయన ఈ బులుగు పత్రికల గురించి, అలాగే ఈ ఏదైతే ప్రచారాలు చేస్తా ఉన్నారో దాని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని మీరు మా దృష్టికి తేవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మేము చూస్తా ఉన్నాం. ఎస్ సార్. ఏదైతే అబద్ధానికి గోడ కట్టినట్టు అబద్ధం ఆడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నడిచే పత్రికలకు అదొక నేచర్, వాళ్ళకున్న నేచర్ అది. అలాగే అబద్ధాన్ని పదే వల్లె వేస్తా ఉంటే అది నిజంగా మారుతుంది అనేది గోబల్స్ ని కూడా మరిపించే విధంగా వీళ్ళు ప్రచారాలు చేస్తారు. అది అందరికీ తెలిసిందే. ఈరోజు ఇండిగోకి కన్ఫైన్ అయితే ఇండిగో గురించే మాట్లాడతాం. ఏదైతే ఇండిగో అనే వ్యవస్థ 63% వాళ్ళు ఏదైతే ఎయిర్ విమానాల పంపిస్తా ఉన్నారు, 63% వాళ్ళు వాటా కలిగి ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏదైతే DGCA కొత్త రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ కి అనుగుణంగా పనిచేయించడం కోసం ఏదైతే ఆ శాఖ మంత్రిగా కానివ్వండి, ఇది ఒక శాఖ మంత్రే కాదు, ఆ యూనియన్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆ శాఖ మంత్రి పనిచేస్తా ఉంటారు. అది అందరికి తెలిసిన విషయం. ఈ రోజు జరిగింది ఒక వ్యవస్థను శాసించాలని చేసే పరిణామాలని ఎదుర్కొనే విధంగా కూడా మంత్రిగా తనకున్న నాలెడ్జ్ తో కానివ్వండి. ఇంకొక విషయం చెప్పుకోవాలండి, రామ్మోహన్ నాయుడు గారి మీద వైసీపీ పత్రికలు కానీ విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఆయన తండ్రి గారు ఎర్రం నాయుడు గారు వేసిన కేసుల ద్వారానే ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆయన ఆనందంగా బయటకు వచ్చారు, నవ్వుతూ బయటకు వచ్చారు. సిగ్గుండాలండి, ఒక జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి నవ్వుతూ బయటకు వస్తున్నాడంటే తను జైల్లో ఉన్నాను అంటే ఎందుకు ఉన్నాను అనేది కూడా ఉండాలి. ఇంకొకటి చెప్పారు, సోనియా గాంధీని ఎదిరించారని. పాపం అన్ని మర్చిపోయినట్టున్నారు. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఎవరు కాళ్ల మీద పడ్డారో, ఎవరు కాళ్ల మీద పడితే సోనియమ్మ కర్ణించిందో, ఎవరి కాళ్ల మీద పడితే ఇన్ని రోజులు మనం నడుస్తా ఉన్నాము. అదే సాక్షాత్తు వీళ్ళ మొన్నటిదాకా వీళ్ళకి నెంబర్ 2 నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఒక్కసారి నోరు విప్పితే ఎవరెవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో, ఎక్కడ పట్టుకుంటారో కూడా అన్ని బయట పెడతారు, అన్ని బయటకు వస్తాయి. కానీ అది వాళ్ళకి సంబంధించిన విషయం. అంటే వాళ్ళ మనుగడ సాగించుకోవడం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ నుంచి విడిపోయారు, మరొకసారి పొత్తు పెట్టుకున్నారు. అంతా ఓపెన్ గా తెల్ల పేపర్ మీద కనబడేవి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కర్ణాటక వెళ్తే DK శివకుమార్ గారు కాళ్ళు పట్టుకుంటారు. అలా వెళ్తే అక్కడే పక్కనే ఉంటాడు గాలి జనార్దన్ రెడ్డి గారు, ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. అంటే 2 విభిన్న పార్టీలు, 2 విభిన్న వ్యక్తులు, వీళ్ళందరితో కలిసి నడుస్తా తన మనుగడను తను కాపాడుకుంటున్నాడు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి చేత కాపాడబడతా ఉన్నారో, ఎందుకు కాపాడబడతా ఉన్నారో ప్రజలందరికీ తెలిసిన నిజం, అందరికీ తెలిసిన నిజం. దీని అందరూ ఏదైతే ఏమంటారు, దీని ఓపెన్ సీక్రెట్ గానే ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అటువంటిది ఈ రోజు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా 5 సంవత్సరాలు తన పాలన ప్రజలు ఏ విధంగా చేత్కరించుకున్నారో, ఏది మగాడు మగతనాలు మనకెందుకండి, మగతనం అంటే మగతనం ఆయన దగ్గర ఉంచుకుంటాడు, ఈ జనం చూపించమని అడగట్లేదు కదా. ఈ మగతనాలు ఇవన్నీ కాదండి. ప్రజలు ఇప్పుడు శాశ్వతంగా మనకు మ్యాండేట్ ఇచ్చేది, మనల్ని గెలిపించేది, ఏదైతే నువ్వు శాసనసభను నడిపించమని నిన్ను శాసనసభకు పంపించేది, నువ్వు శాసనసభ నాయకుడిగా ఉండమని చెప్పేది కూడా ప్రజలే. వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్. ఈరోజు చెప్తా ఉన్నారు, ఏది మేము గతంలో అది చేసాం ఇది చేసాం, మా మీద పడి ఏడ్చారు. ఎందుకు ఏడుస్తారు? ప్రజలు చూపించారు కదా. మీరు 5 సంవత్సరాల పాటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలు రాసి సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం అనేక మంది నాయకుల్ని, మా కొల్లి రవీంద్ర గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, మీరు ఏ విధంగా చేశారో కూడా ప్రజలంతా గమనించారు. గమనించిన తర్వాత మీకు ఇచ్చిన శిక్ష, ఏదైతే శిక్ష ఇచ్చారో ఆ శిక్షకు ప్రాయశ్చిత్తం పొందేనా మారు మనసు పొందకుండా మేము వస్తే రప్ప మేము వస్తే వేసేస్తాం, మేము వస్తే తీసేస్తాం, మీకు ఇంకా మార్పే లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా స్వీకరించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ రోజు రామ్మోహన్ నాయుడు గతంలో 3వసారి పార్లమెంటేరియన్ గా ఉన్నాడు. తన వాక్చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ఏ విధంగా పార్లమెంట్ లో ప్రస్తావించాడో, తనకున్న భాషా ప్రావీణ్యంతో కానీ, తనకున్న ఇది కానివ్వండి, ఏదైనా అందరూ చూశారు. ఈ రోజు పార్టీ రహితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రామ్మోహన్ నాయుడు పార్లమెంటేరియన్ గా గ్రహించిన పరిస్థితి. అలాగే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారి మీద వీళ్ళు వెళ్ళగక్కే అక్కసంతా కూడా గతంలో ఎర్రన్నాయుడు గారి కేసు వల్లనే మా నాయకుడు జైలుకి వెళ్ళాడు అనే ఒక దాన్ని వెళ్ళగక్కుతా ఉన్నది.
ఆయన ఆక్రోశమే తప్ప ఈరోజు చెప్పగలిగిన పరిస్థితి కూడా లేదు. అంటే ఈరోజు చూస్తా ఉన్నాం 2 కోణాల్లో కూడా వైసీపీ వాళ్ళది. ఈరోజు మోడీ గారు చేసిన ప్రకటన కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఆగత్యం కూడా ప్రస్తుతం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్. మోహన్ రెడ్డి గారు వింటున్నారా? ఇంకా మీలో మార్పు రాలేదు అంటున్నారు సార్. అన్ని చెప్పినారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా మేము చేసిన తప్పేదో చెప్పలేదు కదా. కానీ ఎందుకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పుకున్నారు. ఒకటి. రెండోది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చిత్తుగా ఓడించిందంట. అబ్బాబ్బాబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఢిల్లీలో కాళ్ళు కొట్టుకున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి ముఖం కూడా తెలియదు అప్పటి నుండి ఇప్పటి వరకు. ఎన్నోసార్లు వాళ్ళే కలసాలనుకునే కలసలే. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకటి. రెండోది, మాకు 11 సీట్లు ఇచ్చినారు, మీకు 164 సీట్లు ఇచ్చినారు అని మీరు చెప్తున్నారు. మీకు 164 సీట్లు ఎట్టొచ్చినా మీరు ఏ విధంగా తెచ్చుకున్నారు? ఎన్నికల కమిషన్తో ఎట్లున్నారు? మీరు ఏ పార్టీలు కలుపుకున్నారు? కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో సపోర్ట్ ఎట్ చేయించుకున్నారు. బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు మొత్తం దేశంలో ఉన్న పార్టీలు అన్ని కలుపుకొని దానికి ఎన్నికల కమిషన్ ఒకటి తోడు చేసుకొని మీరు వస్తే మీరు తల కిందులు పడినా కూడా జగన్మోహన్ రెడ్డికి 40% వచ్చింది, మీకు 54% వచ్చింది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకపోతే ఎట్లా సోదరా? మరి ఇంత దారుణంగా దౌర్భాగ్యంగా మాట్లాడితే ఎట్లవుతుంది? ఒకటి. రెండోది, మీరు మాకున్నటువంటి ఛానల్ అబద్ధాలు చెబుతాయంటే వీళ్ళకున్నటువంటి ఛానల్ నిజాలు చెప్తాయంట. స్వతంత్ర పోరాటం చేసింది ఏనని చెప్తారు, కరోనాకు మందు కనిపెట్టింది ఏనే అంటారు, తుఫాను ఎన్నికి పీక్కొచ్చే శక్తి ఉండదు. కాకపోతే ఏమిటంటే ప్రయోగం చేసే తుఫాను కూడా ఎన్నికి పీక్కొచ్చే శక్తి ఉండేది చెప్పే ఛానళ్ళు కూడా వీళ్ళకుంటే, మా ఛానల్ ఒక ఛానల్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, 150 ఛానళ్ళు తెల్లవారితే పొద్దుగు కింద గోని వాట్సాప్ ఛానల్ మీకు పెట్టుకొని మీరు కూడా మమ్మల్ని తప్పులు పడితే మీడియా గురించి మాట్లాడితేనో, మీడియా వ్యవస్థ గురించి మాట్లాడితేనో మీరు మాట్లాడితే ఎట్లవుతుంది? కాకపోతే దాంతో పాటు మీరు అనుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు వినే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. మీరు అంటున్నారు చూడు, జైలుకు పోయినా కూడా నవ్వుతారడానికి సిగ్గు లేదని. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాలర్ ఎగేసుకొని వచ్చినాడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కనీసం తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ మీద ఉన్నారు. తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ పైన ఉన్నారు. నేను మాట్లాడేటప్పుడు మీరు నేను మాట్లాడలేదు కదా. నాకు కొంచెం అయితే మళ్ళీ మాట్లాడుతా. ఇప్పుడు మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సచివాలయానికి కూడా వెళ్ళిన సందర్భం లేదు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కాదు, లేక ఒక పొలిటికల్ లీడర్ను కాదు. అప్పటికి అలాంటి వ్యక్తిని 1,00,000 కోట్ల అవినీతికి పాల్పన్నానని చెప్పి మీరు మీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు ఇద్దరు కలిసి కంప్లైంట్ పెట్టి సిబిఐకి అప్పచెప్పితే ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి 1,00,000 కోట్ల నుండి 100 కోట్లకు వచ్చి 100 కోట్లకు ఉంటే అది కూడా రాజకీయ కేసేనని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చినారంట, జైల్లో ఉన్నారంట. సిగ్గుపడాల్సింది చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆ నుండి రాష్ట్రం వదిలిపెట్టి 10 సంవత్సరాలు ఉన్నటువంటి రాజధానిని వదిలిపెట్టి సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మళ్ళా పిల్లల దగ్గర ప్రమాణం చేస్తున్నారు. మనం నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందామని ఇందిరా గాంధీ స్టేడియంలో విజయవాడకి వచ్చి ఆ నుండి పారిపోయి వచ్చి ఏడొచ్చి స్టేడియంలో మీటింగ్ పెట్టి చిన్నపిల్లలతో ప్రమాణం చేయించారు. మీరు కూడా సిగ్గుపడకుండా మమ్మల్ని సిగ్గుపడమని చెప్తే ఎట్లా? రాష్ట్రంలో ఏ దానికైనా బరి తెగించినది మీరు, ఏ చేతగాని పనులు చేయడానికైనా సిద్ధపడింది మీరు. కాబట్టి ఆడ ఇండిగో వ్యవస్థను చేత కాక నడపడానికి చేత కాక దాన్ని నడిపించడానికి చేత కాక అక్కడ అబాస్పాలైతే వాళ్ళు ఏదో జాతీయ ఛానల్ వాళ్ళు తిట్టకుండా తిడితే మేము లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారంటే ఆయనే ఎవరయ్యా లోకేష్ గారు మానిటరింగ్ చేయడానికి? వార్ రూమ్లోకి పోయి చేయడానికి వెళ్ళి ఆయన డల్లాసులో ఉంటే ఇక్కడ వార్ రూమ్ అని చెప్తే ఇంత అబద్ధాలు ఇంత ఎక్స్పోజ్ అవసరమా? మరి దాని కన్సల్ట్ మినిస్టర్ ఏమైనా ఫోన్ చేసి హలో 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 అని కట్ చేస్తున్నాడు. మీరు కూడా రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే వాళ్ళని మీరు బీజేపీలో కలుపుకొని వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తే మేము చూస్తూ ఉండాలనే విధంగా వాళ్ళు మాట్లాడితే, ఆ ఛానల్ మాట్లాడితే దాన్ని మా టీవీలో చూపిస్తే దాన్ని మీరు పట్టుకొని మాకేదో సోషల్ మీడియా అంట, దాన్ని తప్పు చేసినామంట, దాన్ని నరేంద్ర మోడీ గారు సీరియస్ అంట. ఎందుకు సీరియస్? ఏం సీరియస్? స్వయంగా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చినందుకు అక్రమ కేసు పెట్టినారని చెప్పి ఆమె చెప్పింది. మరి ఆమె చెప్పినప్పుడు బీజేపీలో వర్తిస్తుందా వర్తించదా? అది బీజేపీలో ఆమె ఉన్నదా లేదా? ఆమె బీజేపీ లీడరా కాదా? మరి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తారు. ఆయన మీద ఏ ఒక్కరు ఆరోపణ చేసినా, నిరాధారమైనటువంటి ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తి దానికి అంత మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, అంటే వైసీపీ సోషల్ మీడియా ఆరోపణలో మోహన్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా ఎటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదంటారా మీరు?
కరెక్ట్గానే మా ఉందంటారు సోషల్ పార్టీలో మా నాయకునికి తెలిసినంత వరకు ఏ ఒక్క తప్పు చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళలాగా ఒకటి లోపల చేపించి ఒకటి బయట చేపించి అది మాకు సంబంధం లేదని చెప్పి ఒకరు బీసీ అని చెప్పి ఒకరు లేడీ అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకొని అమెరికాలో కూర్చొని ఇండియాలో కూర్చొని రకరకాలుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి లాస్ట్ కు మా భారతమ్మ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసినా మేము దాని గురించి సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మీలాగా మేము మింద వేసుకొని ఏడ్చుకుంటూ వచ్చి రోడ్లో కూర్చుండే వాళ్ళం కాదు. ఏదైనా తప్పు జరిగితే సరే ఎదుర్కొందాం చూద్దాంలేనే ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి మీలాగా వచ్చి రోడ్ల మీద పడి ఆర్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు రాష్ట్రంలో పరిపాలన చేయను చేత కాకుండా పూర్తి ఫెయిల్యూర్ అయినారు కాబట్టి ఈ ఫెయిల్యూర్ అయిన సందర్భంగా ఏం జరుగుతుందంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఒక అబాస్ పాలు చేసేదానికో లేక ఈ సబ్జెక్టును డైవర్ట్ చేసేదానికో ఏదో విధమైనటువంటి ఆరోపణలు చేయాలనే ఆలోచనలో భాగంగా మీరు ముందుకు వస్తున్నారు తప్ప మీరు పరిపాలన సక్రమంగా చేసి ఉంటే 17 మెడికల్ కాలేజీలు 70,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మీరు ఇంట్లో కూర్చోవాలనుకుంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన మోహన్ రెడ్డి గారు మెయిన్గా ఏంటంటే రైట్ మీరు మన దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. మెయిన్గా ఈరోజు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన అనేది సోషల్ మీడియా ద్వారా వైసీపీ నేతలైతేనేమి అక్కడ ఉన్న టీము విచ్చలవిడిగా కామెంట్ చేయటం కానీ కొంచెం డ్యామేజ్ చేస్తున్నారు, లేనిపోని కల్పిస్తున్నారు, వాటి మీద మీరు ఎదురు తిరగండి అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నేతలకైతేనేమి దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే వైసీపీ సోషల్ మీడియా కరెక్ట్గానే ఉంది, ఎటువంటి తప్పులు చేయలేదంటారు, చెప్పండి ఒక మాట. మేము ఎటువంటి తప్పు చేయలే. జాతీయ ఛానల్లో వచ్చినటువంటి మీడియా వచ్చినటువంటి ప్రసారాన్ని మా ఛానళ్ళు కానీ లేక మాకు కావాల్సినటువంటి వ్యక్తులు కానీ దాన్ని చూపించడం వల్ల పదే చూడడం వల్ల వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. లక్షల మంది రోడ్లలో పన్నారు. వీళ్ళు ఆ ప్రయాణాన్ని సక్రమంగా సాగించలేక ఇండుగోను నడిపించడం చేతగాక వీళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉండి కూడా వీళ్ళు చేతగాక వీళ్ళు పోయి ఎక్కడో దానికొని షోలు రీళ్లు తీసుకుంటారు. వీళ్ళు మొన్న చనిపోతే అక్కడ సార్ మీరు అట్లాంటి మరి ఆ జాతీయ మీడియా నడిపిస్తుందా సార్? కరెక్ట్గా చెప్పండి. ఇండిగో అని వాళ్ళకి చేతనవ్వా? ఆయన మాట్లాడిన ఆయనకి ఏమన్నా చేతనవ్వా? జాతీయ మీడియాకి మీరు అంటున్నారు జాతీయ మీడియాలో ఇట్లా కామెంట్ వచ్చింది. అర్నాబ్ గారికి ఏమన్నా? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆ కన్సల్ట్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి సమీకరణలు చేసుకోవాలి కదా. అవును సార్, ఆయన మీటింగుల్లో ఉంటారు, దాని గురించి మాట్లాడుతుంటారు. కానీ నేను ఫోన్ చేశానో అన్న ఫోన్ చేశాడనో లేక ఇంకో ఛానల్ అధినేత ఫోన్ చేశాడని చెప్పి రామ్మోహన్ నాయుడు అదే పనిలో ఉంటాడు సార్. ఆయన కేంద్ర మంత్రి సార్. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను ఈ అనంతపూర్లో ఒక ఎమ్మెల్యేనో లేక ఒక మున్సిపల్ చైర్మన్ ఒక మండల ప్రెసిడెంట్ అనుకోండి. ఆ పరిధిలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్ దానికి సంబంధం అంటే ఆ ప్రాంతానికి సంబంధం కానీ దానికి ఇప్పుడు దేశంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్ కి సంబంధించి కేంద్ర మంత్రి కాబట్టి కేంద్ర మంత్రితో కన్సల్ట్ చేయాలి కాబట్టి కన్సల్ట్ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పకుండా ఉండేటంత పెద్ద ఘనకార్యాలు లేవు కదా ఇక్కడ. మనం అదే ఫెయిల్ అయినామనే కదా వాళ్ళు అడుగుతాను. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీని గురించి వివరం చెప్పండి సార్ అని ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు మీరేమంటారు సార్? నిజంగా అక్కడ ఆయన సమాధానం చెప్పకపోవటం వల్ల ఈ గొడవ జరిగిందా? శ్రీనివాస్ గారు చెప్తాను సార్ ప్లీజ్ అండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పడు, చాలా గొప్పడు. ఎంత గొప్పడు అంటే దాదాపుగా 12.5 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఏదైనా చిన్న గొడవ చేస్తేనే మన బెయిల్ ఎంతకాలం ఉంటుందో మన అందరికీ తెలుసు. ఒక వ్యక్తి 12.5 సంవత్సరాల పాటు బెయిల్ పైన ఉన్నాడంటే అతను ఎంత గొప్ప వ్యక్తో కూడా మన అందరం గమనించాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గమనించారు. ఇంకొకటి, ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రిగా ఏదైతే రామ్మోహన్ నాయుడు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వెంటనే ప్రధానమంత్రి గారు దాని మీద చర్య తీసుకోవాలని చెప్పారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వరదలు వస్తాయని ముందస్తు హెచ్చరికలున్నా, ఏదైతే ఇన్ని క్యూసెక్ల వాటర్ వస్తుందని తెలిసినా అన్నమయ్య డ్యామ్ పరిస్థితి ఏమైందండి? ఆ రోజు జలవనరుల శాఖ మంత్రి ఏమైపోయాడు, ఏం చేశారు? జలవనరుల శాఖ మంత్రిని వీళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ అంటే ఈ రోజు ఒకటండి, వైసీపీ వాళ్ళందరికీ ఇడెన్ ఎజెండా, సింగిల్ ఎజెండా. ఏదైతే ఎర్రనాయుడు గారు పెట్టిన కేసుతో మా నాయకుడు జైలుకి వెళ్ళాడు, మేమంతా ఇప్పుడు ఎర్రనాయుడు గారి అబ్బాయి మీద బురద చల్లాలి, ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడికి ఉన్న క్రేజ్ని చంపేయాలి. వీళ్ళందరికీ హిడెన్ ఎజెండా. అంటే ప్రత్యక్షంగా వీళ్ళకి విమానయాన శాఖ గురించి కానీ అన్ని అవసరం లేదు. ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోతే ఇండిగో ఫ్లైట్స్ ఉన్న
ఏదైతే ప్రయాణికులు ఉన్నారో ఆ ప్రయాణికులందరికీ కూడా 610 కోట్ల రూపాయల్ని రిఫండ్ చేసిన ఘనత విమానయాన శాఖ మంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారు. ఈరోజు 10వ తారీఖు వల్ల వాళ్ళు ఏదైతే ఇండిగో వాళ్ళు చెప్పారో ఆ విధంగా దాన్ని షార్ట్అవుట్ చేసిన ఘనత కూడా రామ్మోహన్ నాయుడు గారిదే. ఇదంతా కూడా చిన్న వయసులో మంత్రిగా అనేక ప్రశంసలు పొందిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. వీళ్ళు బురద చల్లాలనుకుంటే మాత్రం ఆయన మీద బురద అంటుకునే పరిస్థితి లేదు. అంటే ఎర్రనాయుడు గారి మీద కోపం, రైట్ నాగేంద్ర కుమార్ గారు మీరు చెప్తున్నట్టు ఎర్రనాయుడు గారి మీద కోపం రామ్మోహన్ నాయుడు మీద చూపిస్తున్నారంటారు. కేవలం ఎర్రనాయుడు గారి కొడుకుగా ఉన్నాడు కాబట్టే ఈ ఆగ్రహం అంతా రామ్మోహన్ నాయుడు గారి మీద చూపిస్తా ఉన్నారు. ఇంకొకటి, వీళ్ళు మోడీ గారిని ప్రశ్నించే దమ్ము అంటే వీళ్ళు ప్రశ్నించేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. మన ఇంట్లో ప్రశ్నిస్తారు, అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు. ఇవన్నీ గతం అంతా తెలిసిందే. ఈ రోజు వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారా వీళ్ళు కాళ్ళు పట్టుకున్నారా అనేది ఎవరు ఏం చేస్తారో ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసండి. ఈ రోజు అంతా మనం ఏం చెప్పక్కర్లా, వాళ్ళకేం పుస్తకాలు వాళ్ళు చెప్పక్కర్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా గ్రహించారు కాబట్టి మనల్ని ఎక్కడ పెట్టారో చెప్పారు. పొత్తుల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 2004లో పాదయాత్ర చేసిన మహానాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నాడు, ఎవరెవరిని కలుపుకున్నాడు, ఎలా కలుపుకుంటే అధికారంలోకి వచ్చాడు అనేది కూడా గతం మర్చిపోతే మొత్తం మనకే తగులుతుందండి. అది పొత్తులు పెట్టుకోవడం రాజకీయ పార్టీలకి. ఈ రోజు మోడీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా కూడా తమ అయితే రాజకీయ పోగడ కానివ్వండి, రాబోయే భవిష్యత్తు కోసం కానివ్వండి పొత్తులు పెట్టుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసేది ప్రతి ఒక్కటి ఓపెన్ గా, ఏ పొత్తు పెట్టుకున్నా విడిపోయినా కూడా ఓపెన్ గా విడిపోయా తప్ప తెర వెనక సంసారం అయితే చేయలేదు. తెర ముందు ఏది చేయాలన్నా కూడా ఓపెన్ గానే. కాంగ్రెస్ తో తెలంగాణలతో పొత్తు పెట్టుకున్న రోజు చెప్పే కలిసి వెళ్ళాం. ఆ రోజు పొత్తు విడిపోయిన రోజు కూడా చెప్పే విడిపోయాం. బీజేపీతో విడిపోయేటప్పుడు చెప్పే విడిపోయాం. కలిసాం, మేము కలుస్తున్నామని చెప్పాం. ఈ రోజు అన్ని కూడా అందరికీ తెలిసినవి, ఓపెన్ సీక్రెట్. విజయసాయి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కాపలా కాసిన రోజులు మర్చిపోయారు. ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నాడో మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. మనకేదో అల్జీమర్స్ వ్యాధి ఉంది కదా అని ప్రజలందరికీ అల్జీమర్స్ వ్యాధి ఉంటుంది అనుకుంటే కష్టమండి. తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, అంటే ఒక తప్పు చేసిన వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతాడో అందరికీ తెలుసు. అంటే పదే తప్పులు చేయడమే తనకు అలవాటు అయిపోయిన వ్యవస్థలో అతను ఉన్నాడు కాబట్టి, తన మనుగడే తప్పులు కాబట్టి ఈ రోజు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడంలోనూ, ఆ విధంగా ప్రవర్తించడంలోనూ, తన నాయకుల్ని, తన వెనకాల ఉన్న నాయకులందరినీ కూడా ప్రేరేపించడంలో కూడా ఆయన చేస్తా ఉన్నాడు. వీళ్ళు చేస్తా ఉన్నారు తప్ప ఇంకొక వేరొకటి లేదు. ఇక్కడ పూర్తిగా ఏదైతే రామ్మోహన్ నాయుడు గారి గురించి కానీ, ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడే ముందు వాళ్ళు ఒక్కసారి బేరీజు వేసుకుని గతంలో మేమేం చేసామో ఒక్కసారి తెలుసుకుంటే తర్వాత వాళ్ళు మాట్లాడతాకుంటది. అంటే ముసుగేసుకుని వెళ్ళినంత మాత్రాన గొర్రె సింహం అవ్వదు, సింహం గొర్రె కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సార్ మాకు నాగేంద్ర కుమార్ గారు బాగా చక్కగా అబద్ధాలు నీట్ గా చెప్తారు. చాలా బాగా, ఇంతవరకు నేను డిబేట్ లో చాలా మంది చూసిన ఈ అబద్ధాలు ఎంత నీట్ గా చెప్పాయని ఆయనే చూస్తున్నా. రైట్, మంచిదే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు అక్రమ కేసు కాదనేది వీళ్ళకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కంప్లైంట్ చేసినారనుకో, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పులు చేసినారని అనుకోవచ్చు. ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 1 లక్ష కోట్ల అవినీతికి పాల్పడినాడని చెప్తే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక తీర్మానం చేసినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి అవినీతి జరగలేదు, ఆయన చేసినటువంటి పాలసీలన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఏ తప్పు చేయలేదని వాళ్ళు చెప్పినారు. అప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఇలాంటి ఆరోపణలు మేము చేసుకుంటా పోతే మేము రాష్ట్రంలో ఎక్కడ పనులు చేయలేము, మేము పనులు నిజాయితీగానే చేసినాం, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ఈ పని చేసినారని ఆయన చెప్పినాడు. అదే సబితా ఇంద్రారెడ్డి గారు మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి నన్ను బలి చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగానే ఆమె చెప్పినారు. ఇన్ని చెప్పి కూడా మళ్ళీ మనమే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అని చెప్పుకుంటా పోతే పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పాడుకుంటా పోతున్నారు. అదే విధంగా వీళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి. 24 కేసులకు ఆయన స్టే తెచ్చుకొని ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు స్టేల మీద నడుచుకుంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే కార్యక్రమం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ ఆయన ఎవరిని ఇష్టం వచ్చిన ఎంత మగాడైనా ఎంత పాలగాళ్ళైనా
కన్నెత్తి కూడా చూడు. వీళ్ళు ఏదో చెప్తున్నారు నరేంద్ర మోడీ గారికి ఈడ కాళ్ళు పట్టుకున్నాడంట, ఈడ మీసం మిల్లేసినట్టు ఆడ కాళ్ళు పట్టుకున్నాడంట. డైరెక్ట్ వేదిక మీద విశాఖపట్నంలో లక్షలాది మంది సమక్షంలో అయ్యా నరేంద్ర మోడీ గారు, సార్ నేను మా రాష్ట్ర పరిస్థితులకు గురించి మీతో సన్నిహితంగా ఉన్నాను, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్లు మీరు చేయాలనే ఆలోచనలో భాగంగా మీతో సన్నిహితంగా ఉన్నా తప్ప నాకు మీకు ఎలాంటి సంబంధం లేదని వేదిక మీద చెప్పిన ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళు ముగ్గురు సార్ పార్టీ ఏదో పెట్టి ఎయిర్పోర్ట్ లో కాళ్ళకి దండం పెట్టారు సార్, మీరు మరీ అట్లా చెప్తే ఎట్లా అయ్యా సార్? గౌరవించి దండ పెట్టిన దాన్ని కూడా మనం అవలాగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంత వయసు ఆయన ముక్కి కాళ్ళకు ముక్క అసలు పెట్టి పట్టుకోరంటే నరేంద్ర మోడీ చెప్తున్నా. ఇంత వయసులో నువ్వేందుకు కాళ్ళు ఆ ముక్కుతావు? గౌరవాన్ని కూడా ఆయన తీసుకోలేదు. ఉమ్. ఇంత వయసులో నువ్వు కాళ్ళ ముక్కుతావు చిచి లేయి అని నరేంద్ర మోడీ గారు చంద్రబాబుని ఇద్దినారు పక్కకు. మీకు అది తెలిసిన ఆయన కాళ్ళ ముక్కని పోతాడు. ఏం మాట్లాడుతాం? దేశంలో నేనే సీనియర్ ముఖ్యమంత్రి అంటాడు, సీనియర్ రాజకీయ నాయకుడు అంటాడు. మరి పోయి నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి పోతే ఇంకా మరి మీది తప్ప మాది తప్ప? మేము తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితో సమానంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ముక్కినా అంటే అదేం పెద్ద కథ? నేను రాజశేఖర రెడ్డి గారికి ప్రతి కనపడినప్పుడల్లా ఎదురుపడితే మీరు కాళ్ళు ముక్కుతానా? నేను కాళ్ళు ముక్కినంత మాత్రం భయపడి కాళ్ళు ముక్కినాను, లేక నేను తప్పులు చేసినా క్షమించమని కాళ్ళు ముక్కినాను కాదు. అది సాంప్రదాయంగా గౌరవంగా ముక్కినటువంటిది. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకన్నా సీనియర్ గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు కన్నా చెప్పడానికి ముందు అలవాటు ముఖ్యమంత్రిగా పడిపోయారు. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఎప్పుడు వ్యక్తి ఈయన కాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు. ఇది దీనికి ఏమర్థము? నాగేంద్ర గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం నాగేంద్ర గారు. ఒక్క నిమిషం స్క్రిప్ట్ మార్చుకోవాలి సార్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాళ్ళు మొక్కలేదు. వీళ్ళు అన్ని వాళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది. ఇంకా అలాగే ఇంకోటి సార్ వీళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 24 స్టేల్ మీద ఉన్నారు. అసలు మారమన్నాడు సార్ వాళ్ళని. ఇంకా యథార్థంలో రమ్మండి. చంద్రబాబు నాయుడు గారి స్టేల్ ఉన్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులే బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు మారండి. ఇంకా స్క్రిప్ట్ ఏదో లోటస్ పాండ్ స్క్రిప్ట్ పట్టుకుని చదువుతా తాడేపల్లి ఎన్నాళ్ళు చదువుతారు? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇప్పుడు ఏ స్టేల్ మీద, ఏ కేసులో స్టేల్ మీద లేరు. ఉన్నది కూడా మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు మాత్రం బెయిల్ పై ఉన్నారు. ఇంకెన్నాళ్ళు చదువుతారు? చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మోడీ గారు కుర్చీలో కూర్చోబెట్టాడో గమనించారు. ఇంకా ఎందుకు ఇంకా అబద్ధాలు ఎన్నాళ్ళు చెబుతారు? ప్రజలు నమ్మరండి. ఇంకా జనం చూస్తుంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇటు ఎదురు దాడులతోనే బతికినారు తప్ప సమాధానం చెప్పని చేత కాదు కాబట్టి ఈ విధంగా వస్తున్నారు. ఒక్కటి. రెండోది, రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు పొత్తు వద్దు అని చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి అయ్యా ఇక్కడ మనకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, ఈ బలమైన పార్టీతో మనం పొత్తు పెట్టుకోకపోతే కష్టంగా ఉంటుందని సోనియా గాంధీ గారికి పోయి ఫిర్యాదులు చేస్తే సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు మనం ఒకసారి ఓడిపోయినాం 99లో, అప్పుడు అవకాశం ఉన్నప్పుడు పోయినాం, ఇప్పుడు పోతామేమో, ఎందుకైనా మంచిదే పొత్తు పెట్టుకోని అంటే జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పొత్తు పెట్టుకున్న తర్వాత 2009లో ఆయన సుపరిపాలన అందించిన తర్వాత కాలరిగేసి అమ్మా నేను గెలుచుకొని వస్తాను, ఈ బాధ్యత నాకు అప్పచెప్పండి అంటే కూటమి అంతా కలిసిన ఈ కూటమి టీఆర్ఎస్, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ మొత్తం కలిసి 2009లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారన్న విషయం నరేంద్ర కుమార్ గారు తెలుసుకుంటే మరి మంచిది. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఎప్పటికీ లేదు. కానీ ఇతరుల ప్రభావం వల్ల, ప్రలోభాలు, వాళ్ళు ఒత్తిడి చేసినందువలన, అప్పుడు జాతీయ పార్టీలో ఉన్నందువల్ల పెట్టుకున్నారు. ఈ రోజు మొన్న అడిగినారు కదా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ ముందు వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి మా సత్య రామకృష్ణారెడ్డి గారితో అడిగితే మా రామకృష్ణారెడ్డి గారు లేదు మేము సింగిల్ గానే పోతామంటే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించాను అబ్బా జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకు అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే ఆయన చెప్పండి నేను చెప్తానా? మా పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది, మాకు పొత్తులు వద్దు అని చెప్పినటువంటి సందర్భం ఉంది, దాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేరే తెలుగులో ఒక సామెత ఉంటుంది. నేను లేచి వస్తేనా సామెత ఉంటుంది. కుంటోడు లేచి రాలేడు, ఇక్కడేం చేయలేడు. ఒక సామెత అది, మీరు ఒకసారి గుర్తు చేయలేదు. మాటలు ఎలా ఉన్నాయంటే మామూలుగా ఒక మనోళ్ళు కుంటోడు కూర్చొని ఉంటాడు. అరే నేను లేచి వచ్చానంటే నీ సంగతి తేల్చేస్తాను రా అంటాడు. వాడు లేచి రాలేడు, ఇటు సంగతి తేల్చలేడు. ఇదే మాట్లాడేసేపు ఏంటంటే మోడీ గారు వీళ్ళ కోసం పంపించారు, మా కోసం వచ్చారు, మేము వెయిట్ చేసాం, మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకండి మాటలు? ఇంకా అసలు చెప్తే నమ్మే మాటలు మాట్లాడండి. మనకి ఎప్పటికీ జీవితంలో లేదు. 99లో గెలిచలేదు, 2014లో గెలిచలేదు, 2024లో మనం సొంతం గెలిచలేదు. మన జీవితం అంతా ఎవరి కాల్లో పట్టుకొని ఎదిగినాము తప్ప మన సొంత కాళ్ళతో మనం రాలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పులని మీరు చెప్తున్నారు. మీ పార్టీ పుట్టుకే తప్పులతో పుట్టింది. మీ పార్టీ పుట్టేటప్పుడే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి నుండి గుంజుకొని తీసుకొని బయటికి దొబ్బినప్పుడే తప్పుడు చేసి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి
నుంచి పోటీ చేసి స్వయంగా పార్టీ పెట్టుకొని వచ్చినటువంటి మొగాడి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద నిజాయితీగా నీతిగా రైట్, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు సమంజసం నాగేంద్ర గారు? ఇది కాదు కదా. మీ పార్టీలో ఎట్లొచ్చింది? రామారావు గారు పాపం ఆయన కష్టపడి ఆయన పార్టీ పెట్టుకొని ఆయన అధికారంలోకి వచ్చి ఆయన మెడబెట్టి తొప్పించి ఆయన రోడ్లో చెప్పులతో కొట్టించి ఆయన పార్టీ సింబల్ లేకుండా చేసి ఆ పార్టీ గుర్తు లేకుండా చేసి పార్టీ ఆఫీసుకు లాక్కొని పార్టీ ఫండ్స్ లాక్కొని ఇన్ని నీచాలు చేసినటువంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలిచ్చేట్లా? రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఇది. రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను దించకుండా సంవత్సరాలు నిలబెట్టినాడు. ఆయన పడిపోయి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మాట్లాడండి. నీచాల గురించి నీచత్వాల గురించి వైసీపీ నాయకులు మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటదంటే, షర్మిలమ్మను, విజయమ్మను, సునీతమ్మను, చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిను, ఈసీ గంగిరెడ్డి గారిను, అంటే చనిపోయిన గంగిరెడ్డి గారిను, ఇట్లాంటి వాళ్ళని అడిగితే వీళ్ళ నీచత్వం ఏంటో వీళ్ళ క్యారెక్టర్ ఏంటో అన్ని కూడా గుడ్డలు ఉడదీసి మరీ చూపిస్తారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే అదే చెప్పేది, తమ తప్పు పరనింద ఆత్మస్తుతి ఈ రెండు కలగలిపి జగన్మోహన్ రెడ్డి గారని చనిపోయిన శవాన్ని లేపటం కోసం వీళ్ళు పూలింగ్ చేస్తా ఉన్నారు. బట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాశ్వతంగా అతన్ని రాజకీయ బహిష్కారం చేశారు. అది రాబోయే రోజుల్లో జరిగేది కూడా ప్రజలు మళ్ళీ ఒకసారి చూపిస్తారు. వీళ్ళు ఎంతసేపు ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు అని కూడా ఆ భావాన్ని కూడా ప్రజల మీద రుద్దుతూ ప్రజలను కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళను కూడా చేస్తా ఉన్నారంటే ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం. నాగేంద్ర కుమార్ గారు, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదైతే మాట్లాడుతా ఉన్నారు, ఒక్క నిమిషం నాగేంద్ర కుమార్ గారు, మీరు ఆల్రెడీ అసెంబ్లీలో ఒక కమిటీని వేశారు ఈ సోషల్ మీడియాకి సంబంధించి. వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి, మరి ఆ కమిటీ ఏమైంది, ఏం చేస్తున్నారు అనేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని దాకా ఈ విషయం వెళ్ళి ఆయన సోషల్ మీడియా మీద దృష్టి పెట్టండి అనే స్థాయికి వచ్చారంటే ఇక్కడ మీ మెతక వైఖరి కనిపిస్తుంది, మెతక వైఖరి అనిపిస్తుంది. ఒక చిన్న విషయం సార్, ఒకటి చెప్పడం మర్చిపోయాను. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక పోస్ట్ పెడితే మా నాయకుడు సస్పెండ్ చేయడం జరిగింది, అతను అరెస్ట్ చేయడం జరిగింది. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్య తన తల్లి వయసు ఉన్న వ్యక్తి మీద అభాండాలు మోపితే వాళ్ళ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి స్పందన ఒక్కసారి మనస్సాక్షితో మాట్లాడితే తెలుస్తుందండి. ఈరోజు ఎవరైనా భారతమ్మ కానివ్వండి, షర్మిలమ్మ కానివ్వండి, సునీతమ్మ కానివ్వండి, ఎవరైనా ఒక వ్యక్తి మీద నింద వేస్తే తక్షణం స్పందిస్తూ వాళ్ళ తప్పుని మేము ఎండగడతా ఉన్నాం. ఈరోజు ఏదైతే భువనేశ్వరి గారి మీద అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, తర్వాత మాట్లాడిన మాటలు కానీ, అలాగే తెలుగు మహిళా నాయకులపై వీళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి చూస్తే ఇప్పటికీ ఒక పంచి ప్రభాకర్ ఒక వైసీపీ ఎన్ఆర్ఐ నాయకుడు వైసీపీ నాయకుడు ఉంటాడు. ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేసుకుని పంచి ప్రభాకర్ గారి చూస్తే తెలుస్తుంది. వర్రా రవీంద్ర రెడ్డి ఉంటాడు, ఆయన ఒక్కసారి ఆయన సోషల్ మీడియా ఓపెన్ చేసుకోమని వీళ్ళకి మనస్సాక్షి ఉంటే, మనస్సాక్షి లేదనుకోండి, వాళ్ళకి మనస్సాక్షి ఉంటే ఏ విధంగా ప్రవర్తించకూడదు వాళ్ళకి తెలుస్తుందండి. నాగేంద్ర కుమార్, మీరు చెప్తున్న పేరుతో పాటు బోరుగడ్డ అనిల్ కూడా, ఇతనికి కూడా వైసీపీకి సంబంధం లేదని ఏదో చెప్తున్నారు. వైసీపీ నేతలు ఎన్నికల్లో పనిచేసిన సునీతమ్మతో మాకు సంబంధం లేదన్నారు, చనిపోయిన వివేకానంద రెడ్డితో మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఇప్పుడు కోడికత్తి శ్రీనివాస్ అటాక్ చేసుకున్నారు, ఈ రోజు తమ అవసరం తీరిపోయిందన్నారు. ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాళ్ళు వాడుకుంటారు. తర్వాత కూరలో కరివేపాలాగా అడిగితే వీళ్ళ చరిత్ర చెప్తాడు, మల్లెల బాప్జీ గారిని అడిగితే వీళ్ళ చరిత్ర చెప్తారు, రామ్మూర్తి నాయుడు అడిగితే వీళ్ళ చరిత్ర చెప్తారు, ప్రజెంట్ ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని అడిగితే అతను చెప్తాడు. వీళ్ళు మాట్లాడితే అట్లా ఇష్టం. అదే రామ్మూర్తి నాయుడు కొడుకుని అడగండి, రామ్మూర్తి నాయుడు గారి భార్యని అడగండి, చెబుతండి ఏం జరుగుతుందో. మీ చరిత్రలు ఏంటో మీ పిల్లల్ని అడిగితే మీ పిల్లలు చెప్తారు, మా చరిత్రలు ఏంటో రామ్మూర్తి నాయుడు గారి పిల్లల్ని అడిగితే చెప్తారు, రామ్మూర్తి నాయుడు గారి భార్యని అడిగితే చెబుతుంది. ఎంతకాలం అబద్ధాలు ప్రచారాలు చేస్తారు మోహన్ రెడ్డి గారు? మీ జీవితాంతం అబద్ధాలే ప్రచారం చేస్తారా? మీ జీవితంలో నిజం చెబితే తలకాయ పగిలిపోద్దని శాపం ఏమైనా ఉందా మీ వైసీపీ నాయకులకి? ఇది మీకు ఏంటంటే మీకు నిజం చెప్తే 1000 ఒక్కలైపోద్ది తలకాయ అని శాపం వైసీపీ నాయకులకు ఉంది కాబట్టి అబద్ధాలే మాట్లాడతారు. ఈ రోజు రామ్మూర్తి నాయుడు గారి కొడుకులను అడగండి, ఆ కుటుంబం ఎలా ఉందో,
చెప్తాం వీరెవరో మల్లెల బాబుజీ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడండి ఈ రోజు తెలుస్తుంది కదా. ఆ రోజు మల్లెల బాబుజీని అడ్డం పెట్టుకుని మీ రాజశేఖర రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడాడో అందరికీ తెలుసు. మల్లెల బాబుజీ కుటుంబ సభ్యులతో ఎన్ని డ్రామాలు ఆడిచ్చాడో ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎన్ని చేశాడో కూడా అందరికీ తెలుసు. చరిత్ర మీకే కాదు మోహన్ రెడ్డి గారు, మీకన్నా ఎక్కువ తెలుసు. విజయవాడలో ఉంటున్నాం. మల్లెల బాబుజీని ఏ విధంగా చేశాడో కూడా అంతా తెలుసు. మీరేదో ఏదో రాసిచ్చారు కదా చదువుతున్నారు. చరిత్ర కూడా చెప్తారు. మీరు అబద్ధాలు ఆడటానికి మీకు వచ్చిన స్క్రిప్ట్ మాట్లాడడానికి ఉన్న యథార్థాలు జీర్ణించుకోలేరు. అది సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నాగేంద్ర కుమార్ గారు, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, నేనేమంటానంటే ఇది కేంద్ర ప్రభుత్వం అంటే పైదాకా వెళ్ళింది కాబట్టి సోషల్ మీడియా, ఈ ట్రోలింగ్స్ కానీ అసభ్య పదజాలం కానీ ఇదంతా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇవ్వకపోతే ఆ వార్త బయటికి రాదు కదా, సమాచారం బయటికి రాదు. కొంత మార్పు వస్తుందని అనుకుంటున్నారా, లేక ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫైటింగ్ ఎక్కువ అవుతుందా సోషల్ మీడియా ద్వారా? నాగేంద్ర కుమార్, ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఆ మెతక వైఖరి కనిపిస్తుంది. మీరు చట్టాలు చేశారు, అదే చేశారు. కనీసం మీ దగ్గర స్టార్ట్ అయితే కూడా రేపు ఇంకా వచ్చే ప్రభుత్వంలో కొంత రాను అంటే మునుముందు కూడా ఈ సోషల్ మీడియా ఈ ఒకరినొకరు తిట్టుకోవడం తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టి మోహన్ రెడ్డి గారు, సెకండ్ నాగేంద్ర కుమార్ గారు మీరు చెప్పండి. సోషల్ మీడియాలో వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పెట్టారంట. మోహన్ గారు, శ్రీనివాస్ గారు, ఇలాంటి వాళ్ళంతా మీడియా మిత్రులు కానివ్వండి, మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, గత 5 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వైసీపీ ఏ విధంగా పెట్టరేగిపోయిందో చూసాం. సాక్షాత్ మీరు ఒక రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల గురించే మాట్లాడే పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా ఒక తప్పుని సరి చూసే ముందు, వాళ్ళకి శిక్ష విధించే ముందు పూర్తిగా మనం ఏదైతే కూడా వాళ్ళు చేసిన నేరానికి శిక్ష చేయాలి తప్ప చేయని నేరానికి శిక్ష చేయకూడదు అనే ఉద్దేశంతో నడుస్తా ఉన్నారు. అదే నేను అడుగుతున్నాను సార్, అంటే ఇప్పటికైనా మీకు చలనం వస్తుందా నేను అడుగుతున్నాను టీడీపీ వాళ్ళకి. ఎందుకంటే దాని మీద ఉన్న ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నారు, ఇప్పుడైనా సీరియస్ గా తీసుకుంటారా, ఇంకా ఆ కామెంట్స్ ఇంకా మీరు ఆస్వాదిస్తూ ఉంటారా? ఆస్వాదించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ లేదండి. తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రోజు వీళ్ళ బాధ కూడా అదే కనపడతా ఉంది. మీరు గమనించే ఉంటారు. అబద్ధాలు ప్రచారం చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు నిజాలను జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ రోజు ఎవరైతే సోషల్ మీడియాలో ఏదైతే విధంగా ఏది అసభ్యకరంగా మాట్లాడుతా ఉన్నారో ఈ రోజు మీకు చెప్తా ఉన్నాను. ఇది కూడా ఒకటి టోటల్ గా ఒక విషయాన్ని ఏదైతే ఇండిగో విషయం ఉందో, ఇండిగో విషయంలో ఈ రోజు వైసీపీ మాట్లాడేదంతా కూడా ఆనాటి ఎర్రనాయుడు గారే కనపడతా ఉన్నారు వాళ్ళకి. ఆ ఎర్రనాయుడు గారి కుమారుడిగా ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కనబడతా ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు అసభ్య ప్రచారాలు, అసత్య ప్రచారాలు కూడా చేయడానికి ముందుకు వచ్చే విధంగా ఉంది. అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. నమస్కారం. మోహన్ రెడ్డి గారు మీరే అంటారు సార్ ఫైనల్ గా. మోహన్ రెడ్డి గారు వినపడుతుందా? నాకు వినిపిస్తాను. నా వాయిస్ వినిపిస్తుంది? ప్లీజ్ సార్, ప్లీజ్. ఇప్పుడు ఫలానా పాయింట్ మీద మేము ఈ ఆరోపణ చేసినాము, ఈ ఆరోపణ సమాజానికి చెడుగా ఉంది అని చెప్తే దాని గురించి నేను కూడా ఇప్పుడే వివరం చెప్తా. కానీ వాళ్ళు మోహన్ రెడ్డి గారు, నాగేంద్ర కుమార్ గారు, మీకు వినిపిస్తున్న వాయిస్? దేశం వరకు పోతుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మా వాళ్ళకు మాట్లాడింటారనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు మాట్లాడి ఉంటే దీన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. మేము తప్పు చేసే పరిస్థితి మా పార్టీలో ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడినా కూడా దాన్ని తీసుకొచ్చి మా మీద నిందలేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది మాకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేని భాష. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ అంటున్నారు, ఆయన ఒక పార్టీ పెట్టినాడు, ఆ పార్టీకి నేను అధ్యక్షుడు అన్నాడు, ఆయన ప్రచారం చేసుకున్నాడు, ఆయనకి ఏదో జాతీయ లెవెల్లో నాకు సంబంధాలు ఉన్నాయన్నాడు. అలాంటి వ్యక్తిని తెచ్చి ఆయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లవుతుంది? ఆమె ఎవరు శ్రీరెడ్డి అని తమిళనాడులో ఏడో ఉంది, ఆమె మా పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె మాట్లాడిన మాటలు కూడా తీసుకొచ్చి మేము వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడించిన పంచి ప్రభాకర్ ఏదో పేరు చెప్పారు సార్.
మా పార్టీ తరపున మా పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే పంచ ప్రభాకర్ ఎక్కడో అమెరికాలో ఎన్ఆర్ఐ అతను ఎంప్లాయీగా ఉన్నాడు, ఆ మంచి మాట్లాడితే అతన్ని తీసుకొచ్చి మాకు రుద్దడం ఏంది? మేమైనా పార్టీలో సభ్యత్వం ఇచ్చినామా? మా పార్టీలో లీడర్ అతను, మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మా మీద రుద్దడం కూడా సమంజసం కాదు కదా. మేము మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మీరున్నారు ఎదురుగా, మీరు చెప్పండి ఏదో మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధమైనటువంటి తప్పుడు భాషలో మాట్లాడుతున్నారు, ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోకపోతే మీరు ఇబ్బందులు పడతారని నేను చెప్తా ఆన్సర్. అది ఇచ్చిపెట్టేసి ఎక్కడెక్కడో బయట వాళ్ళు మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టారో తిట్టించుకున్నారు, వాళ్ళు మీ మీద ఏమేమి మంట జరిగిందో, వాళ్ళ కుటుంబాలు ఏమేమి పాడైపోయినాయో, ఆ పాడైపోయినటువంటి కుటుంబాల వల్ల మీ మీద వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకుని మాట్లాడించినట్టు మీరు మాట్లాడితే ఇంకా దానికి మందే ఉండదు కదా. ఇప్పుడు ఏదో ఫలానా పాయింట్ మీద నరేంద్ర మోడీ గారు మీరు చేసినటువంటి ఈ అలిగేషన్ ఇది తప్పుడుది కాబట్టి ఈ తప్పుడు అలిగేషన్ మీద కోపగించుకున్నారు అని చెప్పండి, చూద్దాం, దానికి నేను ఆన్సర్ చెప్తా. అది కాకుండా వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఆరోపణలు వచ్చినాయని వీళ్ళ మీడియాలోనే వీళ్ళు చూపించారు, వీళ్ళ మీడియాలోనే వీళ్ళు మాట్లాడతారు, దాన్ని తీసుకొచ్చి ఎవరికి అంటగడతారు, దాన్ని ఒక డిబేట్ వాళ్ళ మీడియా వీళ్ళ మీడియా మీది కూడా మీడియా ఉంది కదా, ఒకటికి 4 తోడే కదా మోహన్ రెడ్డి గారు. ఒకటి కాదు కదా, ఒక 20-30 ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకు. ఆ ఛానళ్ళలో వాళ్ళే ఏదైనా కావాలంటే క్రియేట్ చేస్తారు, ఆ క్రియేట్ చేసి మేము మాట్లాడినామని చెప్పి కావాలంటే చూపిస్తారు, ఆ చూపించింది తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని ఒక డిబేట్ పెట్టించారు, ఆ డిబేట్ లో కూడా మమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తారు, దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఏదో విధంగా అపాస్పాలు చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు సీరియస్ గా తీసుకొని ఈ విధంగా ముందుకు వచ్చి వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు లేనిపోని సంబంధాలన్నీ మాకు అంటగట్టి, లేనిపోని తప్పులన్నీ మాకు అంటగట్టి వాళ్ళు అధికారంలోకి రావడానికి వాడుకున్నారు తప్ప కేంద్రం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం తెచ్చినటువంటి ఆ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ ఉందని ఈ రకాలుగా మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు రాష్ట్రంలో 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయినారని చెప్పి, మహిళలను తీసుకుపోయినారని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా నాకు చెప్పిందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు అక్కడ మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను కూడా ఎత్తి చూపమని మోదీ గారు వాళ్ళ ఎంపీలకు అయితేనేమి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది, అక్కడున్న తప్పులు ఎత్తి చూపండి, మీరు వెనకంజు వేయొద్దన్నారు. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా దాన్ని కూడా మీరు ఎదుర్కోవాలి, దానికి కౌంటర్ ఇవ్వండి అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ఒక దృష్టి పెట్టండి అన్నట్టు ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఎంతో కొంత తప్పు లేకపోతే అక్కడ దాకా వెళ్ళదు కదా అంటానే. సరే మీరు చెప్తున్నారు ఎవరికి భయపడేది లేదని, రైట్, చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఫైనల్గా అదే మాట కదా వైసీపీ మాట, ఎవరికి భయపడేది లేదు, మేము తప్పు చేయము, తప్పు చేయకుండా ఎవరికి భయపడము, ఇది పాయింట్. తప్పు ఊరికి భయపడడం అంటే మేము తప్పులు చేసి భయపడమని చెప్పే అలవాటు మాకు లేదు. మేము తప్పు చేయము, తప్పు చేయకుండా ఎవరికి భయపడము, ఇది మా కాన్సెప్ట్. ఇది చెప్పేయండి మీరు కావాలంటే, ఇబ్బంది కాబట్టి. అంతేగాని అనవసరంగా సంబంధం లేనటువంటి మాకు తగిలిచ్చి మీరే చేసినారు కదా, చంద్రబాబు నాయుడు గారి భార్యను మీరు తిట్టారు కదా, ఎక్కడో బయట వల్లభనేని వంశీ గారు తిట్టే దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో తిట్టారని చెప్పి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నారు. అదే వంశీ భార్యను లోకేష్ గారు బ్రహ్మాండంగా తిట్టించినారని చెప్పి వంశీ గారు అనేకమైనటువంటి ఆరోపణలు చేసినారు, దానికి ఆన్సర్ ఉండదు, వాళ్ళు చేసిన తప్పులకు సమాధానం ఉండవు. మేము సంబంధం లేకపోయినా మాకు తీసుకొచ్చి అంటగట్టి అదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుండి తయారైనట్టు వీళ్ళు తయారు చేస్తారు. మరి ఇంత దారుణంగా తయారు కావడం కూడా పద్ధతి కాదు కదా. మీరు నిజంగా మేము చేసిన తప్పు ఇది తప్పు చేసినారని ఎత్తి చూపించండి, ఆ తప్పుకు మేము ఆన్సర్ చెప్పకపోతే ఒకవేళ అది కూడా చేసినోడు ఎవడు మేమనేది తీసుకొచ్చి చూపించకుండా మీరు ఎవరెవరినో తీసుకొచ్చి మాకు వైసీపీ గంట కడితే ఎట్లవుతుంది? వాళ్ళకు ఏమేమి మీరు ఇబ్బందులు పెట్టారో ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నాగేంద్ర కుమార్ గారు అనే ఏమని రపా అని రపా అన్నటువంటి కార్యకర్త ఎవరనేది వీళ్ళకు బాగా తెలుసు. వీళ్ళ సభ్యత్వం ఉన్నటువంటి శ్రీనివాస్ ఎవరో అబ్బాయి సభ్యత్వం ఉందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లోనే ఇతను టీడీపీ క్యాండిడేట్, టీడీపీ సభ్యత్వం ఉంది అని చెప్పినటువంటి తర్వాత కూడా మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ కోసం వచ్చి వీళ్ళను మేమేదో రప నరుపుతామన్నట్టు వీళ్ళు ఊహించుకుంటున్నారు. అది మీరు ఏమేమి తప్పులు చేసినారో, వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టారో, వాళ్ళు ఎందుకు ఆ విధంగా మీతో మిమ్మల్ని అనాల్సి వచ్చిందో అది మీరు తెలుసుకోవాలా. మీరు దాన్ని పెట్టేసి మేమేదో జగన్మోహన్ రెడ్డి గారే చేయించినారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారు నరుపుతామన్నట్టు మీరు భావించుకుంటే అది సినిమా డైలాగ్ కదా అన్నాడు కానీ మనం నరుకుదాం లేదా అని ఏమన్నా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మీరు రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు రపా నరుకుతారంట. స్లోగన్ పెట్టేసిండు వైసీపీ కింద, వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తాం అట్లాంటి నరికేదానికి. ఇప్పుడు మనం పరిపాలన చేసేది మీరంటే మమ్మల్ని ఇప్పుడు నాగేంద్ర గారు అయిన ఒక మాట ఏమని రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ రాజ్యాంగం రాసినారు. మీరు స్వయంగా చేతిలో పట్టుకొని చూపించినారు కదా బా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరే చెప్పినారు కదా. మేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎక్కడన్నా? ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన నోటితో మేము సపరేట్ రాజ్యాంగం ఉంది, మేము సపరేట్ రాసుకొని మిమ్మల్ని కొడతాం, తిడతాం, మిమ్మల్ని చంపుతాం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? మీరు స్వయంగా
పాదయాత్రలో రెడ్ బుక్ అని రాసుకొని వచ్చి అదే రెడ్ బుక్ ఫ్లెక్సీలు వేసి అదే రెడ్ బుక్ ద్వారా మీరు ఎంతమంది లిస్టు రాసుకొని కొట్టుకుంటూ వచ్చినారు. రైట్ 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 సార్ రైట్. మీరేమో రెడ్ బుక్ యాక్టివ్ అంటున్నారు, వాళ్ళేమో రెడ్ బుక్ లేదు పాడు లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఫైట్ చేస్తున్నాం అంటున్నారు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు. రైట్, ఇక మరొక విషయం చెప్పాలి. నిన్న ఈ విధంగా డిబేట్లు జరుగుతున్న సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మాట అన్నారు. దాని మీద కూడా మనం మాట్లాడాలి. ఏంటి సార్ ఇది, మీరు మాట్లాడాల్సిన మాటలేనా, ఇది అనాల్సిన పదాలేనా, వదలాల్సిన డైలాగులేనా? మీరు మేధావి, జర్నలిజంలో ప్రొఫెసర్, మీరు ఒక ఎన్సైక్లోపీడియా, అలాంటిది మీరేంటి ఇలా మాట్లాడారు? టీవీలో డిబేట్లు నడిపిస్తుంటారు, అది అన్ని ఛానల్స్, జాతీయ ఛానల్స్, లోకల్ తెలుగు ఛానల్ అన్నిట్లో జరిగేవి. అయితే ఇంగ్లీష్ ఛానల్స్లో డిబేట్కి హాజరైతే ఇలాంటి మేధావులకు 5,000 చెల్లిస్తారట. తెలుగు ఛానల్స్ అయితే ఉచిత కాలక్షేపం అట. ఎంత మాట అన్నారు సార్, చాలా బాధేసింది సార్. ఇలాంటి డిబేట్లతోనే కదా సార్ మీ గురించి ప్రజలందరికీ తెలిసింది. మీరన్నట్లు తెలుగు ఛానల్స్లో ఉచిత కాలక్షేపాలతోనే కదా నేషనల్ మీడియాలో కూడా మీకు గుర్తింపు వచ్చింది. అసలు డిబేట్లు దేనికోసం? జనానికి అవగాహన పెంచడం కోసం, అందరి వాదనలు ఒకే వేదిక మీద వినిపించడం కోసం. మరి అవి ఉచిత కాలక్షేపాలా? అంటే డబ్బులు ఇస్తే వాల్యుబుల్, లేదంటే వేస్టా? ఇప్పుడు మీరు 1 అవర్ డిబేట్ సోలోగా వెళ్తే ఎలా చేస్తున్నారు అవే తెలుగు ఛానళ్ళలో? అది మీకే తెలుసు, మాకైతే తెలియదు. ఉచిత కాలక్షేపం అయితే కాదు కదా. పైగా సార్ను ఒకసారి అర్నబ్ గోస్వామి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ రప్పించుకున్నారట ముంబైకి. ఆ గౌరవానికి మురిసిపోయి అర్నబ్ వండర్ఫుల్ పర్సనాలిటీ అని చెప్పారు. ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళది సార్. కానీ మీరే చెబుతూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇండిగో వ్యవహారాలు అన్నారు. మరి అర్నబ్ రామ్మోహన్ నాయుడు ఎందుకు టార్గెట్ చేశారు? ఆయన మోదీని టార్గెట్ చేయలేకేనా? మరి అలా అయితే అర్నబ్ వండర్ఫుల్ పర్సనాలిటీ ఎలా అవుతాడు సార్? జర్నలిస్టు ఆవాజ్ వినిపించాలనుకుంటే మోదీని కూడా నిలదీయాలిగా. ఎప్పుడే నిలదీశాడా? చేయలేదే. మరి ఆయన గొప్పోడు ఎలా అయ్యాడు? మిమ్మల్ని గౌరవించినందుక? టీడీపీ అనవసరంగా ఇందులో ఇరుక్కుంది అన్నారు. నిజమే సార్, దీపక్ రెడ్డి, లోకేష్ పేరు ఎత్తకుండా ఉండాల్సింది. కానీ రామ్మోహన్ నాయుడిని ఇరికించింది మాత్రం అర్నబ్ గోస్వామే కదా. ప్రశ్నించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్నేగా. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఎందుకన్నాడు? పాలసీ తెచ్చింది కేంద్రమేగా. ఆ పాలసీ వల్లేగా ఇండిగో అలా చేసింది. అందుకే ప్రయాణికులకి ఇబ్బందులు వచ్చింది, అందుకే కోపం వచ్చింది, అందుకేగా ఆ డిబేట్ పెట్టింది. మరి కేంద్రాన్ని ఏమనకుండా రామ్మోహన్ నాయుడిని పర్సనల్గా టార్గెట్ చేయడం ఏంటి? టీడీపీని టార్గెట్ చేయడం ఏంటి? అవన్నీ అడగకుండా అర్నబ్ గోస్వామితో పెట్టుకుంటే అలాగే ఉంటుందన్నట్లు మీరు సమర్థించుకొస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు సార్. ఇందులో మళ్ళీ తెలుగు డిబేట్లను మీరు ఉచిత కాలక్షేపాలనడం మాత్రం అస్సలు బాగోలేదు సార్. ఆ మాట ఉపసంహరించుకుంటే బెటర్ సార్, మీరంటే చాలా గౌరవం ఉంది. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, ఈ తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.